ఈ శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ పరిధిలోకి ఇంకొక నియోజకవర్గం టెక్కలి. టెక్కలి నియోజకవర్గము చాలా 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 అందరినీ ఆకర్షించే నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఇక్కడ ఈయన వచ్చేసి 2014లో గెలిచాడు, 2019లో గెలిచాడు. ఇక్కడ బలమైన సామాజిక వర్గం ఏంటంటే కాలింగులే. టెక్కలి నియోజకవర్గంలో 75,000కు పైగా కాలింగ సామాజిక వర్గం ఉంది. కాలింగుల్లో కూడా కింతల కాలింగులు ఉన్నారు. తర్వాత ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ అభ్యర్థిగా దువ్వాడ వాణి గారిని ఫస్ట్ ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఏమైందో ఏమో కానీ తర్వాత దువ్వాడ వాణి గారి వాళ్ళ హస్బెండ్ గతంలో 2019లో శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీగా పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓడిపోయినాడు. ఆయనను ఈరోజు టెక్కలి నియోజకవర్గానికి తెచ్చినాడు. ఇప్పుడు టెక్కలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారు కింతల కాలింగుల సామాజిక వర్గం. ఇక్కడ 75,000 మంది ఉన్నారు. తర్వాత కింజరాపు అచ్చెన్నాయుడు గారు పోలినాటి వెల్మ, ఇక్కడ ఎక్కువ వీళ్ళు వచ్చేసి దాదాపుగా ఒక 40,000 ఓటింగ్ ఉంది. ఇక్కడ పోలినాటి వెల్మకి మరియు ఇక్కడ కింతల కాలింగులకి మధ్య పోటీ జరుగుతుంది. ఈ పోటీలో నందిగం, టెక్కలి, సంతబొమ్మాలి, కోటబొమ్మాలి మండలాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే టెక్కలి, నందిగం మండలాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ లోక్సభకు పోటీ చేస్తున్నటువంటి పేరాడ తిలక్ గారు సొంత మండలం నందిగం. ఈ నందిగంలో పేరాడ తిలక్ గారు చాలా సౌమ్యులు, ఒకసారి ఓడిపోయినారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఈయనను ఇప్పుడు శ్రీకాకుళం పార్లమెంటుకు పంపించారు. ఇక్కడ నందిగం, టెక్కలి నియోజకవర్గాలలో వైఎస్ఆర్ బలంగా ఉంది. కానీ ఇక్కడ మనకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే సంతబొమ్మాలి, కోటబొమ్మాలి మండలాలు టీడీపీకి కంచుకోట. ఎప్పుడు అంటే ఇప్పుడు కాదు, కింజరాపు అచ్చెన్నాయుడు, కింజరాపు ఎర్రంనాయుడు, అలాగే వాళ్ళ కింజరాపు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బంధువులు దయాదులు ఎక్కువగా ఈ కోటబొమ్మాలి, సంతబొమ్మాలి మండలాలలో ఉన్నారు. దాదాపుగా ఈరోజు సర్వే ప్రకారము 10,000 మెజార్టీ అక్కడ ఉంది. అలాగే ఇతనికి మెయిన్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మెయిన్గా టెక్కలి నియోజకవర్గంలో ఇతనికి మంచి నోటి దురుసు ఎక్కువ. దువ్వాడ శ్రీనివాస్ గారికి నోటి దురుసు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈయన కింజరాపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిని బాగా ఎక్కువ తిడతాడు, అంటే వాయిస్ ఎక్కువగా పెట్టి తిడతాడు. నిన్ను తోలు తీస్తా, నీ చర్మం ఒలుస్తా, నిన్ను బట్టలు తీసి ఉడికి కొడతా, ఈ విధంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో యూజ్ చేస్తాడు. ఇవన్నీ వీడియోస్ అన్నీ అక్కడికి పోతాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కమలాపురం నియోజకవర్గం, ఆయన పేరు కేఎన్ఆర్. ఆయన ఏం చేస్తారంటే జగన్ సార్కు చూపిస్తాడు. అన్నా ఈరోజు బల మాట్లాడినానన్నా అని జగన్మోహన్ రెడ్డి గారు ఉంగిపోయి ఎస్ దువ్వాడ ఎంత బాగా వాయిస్ ఇచ్చాడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ మనకు ఒక విషయం తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఇది తెలియాలి. ఈ టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి 2006లో రాజశేఖర రెడ్డి గారి చేత సస్పెండ్ చేయబడినాడు. ఎందుకు సస్పెండ్ చేయబడినాడంటే ఆ రోజు ఎమ్మెల్సీలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఆయన ధర్మాన ప్రసాద్ రావు, ఆయన అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన మనిషి బాబ్జీ అని, ఆయనది నర్సన్నపేట. అతన్ని ఎమ్మెల్సీగా అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 2006లో రాజశేఖర రెడ్డి గారు అతన్ని నియమించారు. అతనికి ఆపోజిట్గా ఇండిపెండెంట్గా గోర్ల హరిబాబు నాయుడు అని ఒక వ్యక్తిని నియమించాడు. ఈయనేం చేసినారంటే ఈ టెక్కలి నియోజకవర్గ జెడ్పీటీసీగా ఉన్నాడు అప్పుడు. ఎవరు మన మన వచ్చేసి దువ్వాడ శ్రీనివాస్. ఆయన గోర్ల హరిబాబు నాయుడికి చేతులు కలిపి అతని గెలుపులో ఇతను సాయం చేసినాడు. గోర్ల హరిబాబు నాయుడు గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో అతను కూడా పాల్గొన్నాడు. ఈ ధర్మాన కృష్ణదాస్ గారు, ధర్మాన ప్రసాద్ గారు ఇద్దరు కూడా ఆ ఫోటోను తీసుకొని రాజశేఖర రెడ్డి గారికి
పంపించినాడు. ఈయన ఏం చేసినాడు, ఒకసారి ఫ్యామిలీతో రాజశేఖర రెడ్డి గారిని కలవడానికి హైదరాబాద్కు పోతే రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, ఇతన్ని నన్ను కలవద్దు, నువ్వు వచ్చేసి ధర్మాన కృష్ణదాస్ గారిని, ధర్మాన మా ప్రసాదరావు గారిని కలిసండి అని చెప్పేసి ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేయించినాడు. తర్వాత ఆయన ఏం చేసినాడంటే పార్టీ నుంచి పక్కకు పోయి తర్వాత బగాది శేషు అనే వ్యక్తిని, ఆయన కాంగ్రెస్ పార్టీనే, ఆయన టీడీపీ లేకపోతే ఇతన్ని కూడా టీడీపీలోకి తీసుకొని పోయి అతన్ని ఈ టెక్కలి జెడ్పీటీసీగా నిలబడితే కోట మురళి అనే వ్యక్తి చేత అతను ఓడిపోయాడు. తర్వాత పీఆర్పీ లేకపోయినాడు, మళ్ళా టీడీపీలోకి వచ్చినాడు, మళ్ళా వైఎస్ఆర్లోకి వచ్చినాడు. ఈ విధంగా అనేక పార్టీలు మాడినటువంటి చరిత్ర దువ్వాడ శ్రీనుది. అందుకే అతని నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అన్నట్టు మేడం ఈరోజు నోరు తగ్గించుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇతని మీద ఇంకొకటి కూడా వచ్చింది ఏంటంటే, ఇక్కడ దువ్వాడ వాణి అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఆమె సుదీర్ఘంగా రాజకీయాలలో ఉండి ఆమె దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో అనేక సార్లు ఓడిపోయినప్పటికీ కూడా ఈమె ఎవరో కాదు మేడం, ఈమె ఎవరంటే వచ్చేసి సంపత్రావు రాఘవరావు అనే ఒక రైల్వే అధికారి కూతురు. ఈమె మంచి రాజకీయంలో ఉంది, ఈమెకి ఇచ్చింటే చాలా బాగుండు. కానీ ఈయన ఏం చేసినాడంటే నాకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పోయి నాకే ఇవ్వాలన్నాడు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మేడం, మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ కిల్లి కృపారాణి గారు ఈరోజు చాలా మంచి వ్యక్తి. ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పనిచేసింది 2009లో, అలాగే కేంద్ర మంత్రిగా పనిచేసింది, రాజశేఖర రెడ్డి గారికి వీర విధేయాలు. అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టాడు. ఆమె పక్కన పెట్టడం వల్ల ఆమె మనసు బాధపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది. అది మైనసే, ఆమెది టెక్కలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దువ్వాడ వాణికి అలాగే దువ్వాడ శ్రీనివాస్కి వాళ్ళిద్దరికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ ఒక వ్యక్తి అనే ఆయన వాళ్ళ కూతురికి మ్యారేజ్ చేసినాడు, ఆమె కూతురికి కూడా మ్యారేజ్ అయింది. అలాంటి సమయంలో ఇక్కడ దప్పల మాధురి అనే ఒక అమ్మాయి చేత కొద్దిగా ఆమెను లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాడు. ఇది ఆమెకు నచ్చలే వాణిగారికి. ఆ వాణిగారు ఇద్దరు కుటుంబ సభ్యు కొటాటలు ఉన్నాయి. ఈరోజు ఆస్తి పంపకాలలో గొడవ పడి ఈరోజు ఎడమకం పెడమకం వేసుకొని ఉన్నారు. నిజంగా ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించే వ్యక్తి ఈరోజు అలా చేయడము ఒక దప్పల మాధురి అంటే టెక్కలి, ఈమె కాళింగ సామాజిక వర్గం. ఈమె ఏం చేస్తుంది, ఇప్పుడు ఆమె డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివింది. ఈరోజు టెక్కలి నియోజకవర్గం అంతా ఈమె చేతుల్లోనే ఉంది. ఎవరు, దప్పల మాధురి. ఈ మాధురి చేత ఈమె లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాడు. నిజంగా ఇది చాలా ఆశ్చర్యం విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇతనికి ఇచ్చాడో, ఎలా చేశాడో, దువ్వాడ వాణి గారికి ఇచ్చితే ఖచ్చితంగా గెలుచు. టెక్కలిలో మనము చేసితే 44.80 44.8% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అలాగే ఎందుకుంది అంటే కాలింగులు ఎక్కువ ఉన్నారు ఎక్కువ. అలాగే ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీకి 51% ఉంది. ఇక్కడ కాంగ్రెస్కి 0.99, అలాగే ఇతరులకి 2.45% ఉంది. ఇవి అంతా చూస్తే ఇక్కడ టీడీపీ అలయన్సే విజయం సాధించబోతుంది. కొన్ని అంతర్గతిక కారణాల వల్ల ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి, ఇంకొక విషయం ఏంటంటే పేరాడ తిలక్ గారు ఈరోజు ఎంపీగా పోటీ చేయకముందు ఇతను ఏం చేసేవాడంటే అంతా ఏం సమావేశాలు ఏర్పాటు చేయాలన్నా ఇతని ద్వారానే జరిగేది, ఎవరికి ఇంటిమేషన్ ఉండదు. ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా పంపించి పేరాడ తిలక్ గారిని ఎంపీగా పంపిస్తున్నాడు. ఇద్దరు సామాజిక వర్గం కాలింగులే. ఈరోజు పేరాడ తిలక్ గారు సమావేశం ఏర్పాటు చేసి క్రాస్ ఓటింగ్ జరుగుతుంది ఇక్కడ అని చాలామంది నాయకులు, కార్యకర్తలు దువ్వాడ శ్రీనివాస్ గారితో చెప్తే, ఇక్కడ ఎమ్మెల్యేకి వేరు సార్, ఎంపీకి మీకే వేస్తారు అని అంటే ఆయన ఖండించినాడు. అలా వద్దు, జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు కాబట్టి ఇద్దరికీ వేయాలా, నాకే కాదు ఎంపీకి ఎమ్మెల్యేకి ఇద్దరికి వైఎస్ఆర్కే వేయాలా అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి అతను ఖండించినాడు. అలాంటి వ్యక్తి పేరాడ తిలక్ గారు. సో ఏమి అయినప్పటికీ కూడా ఇక్కడ ఎంపీకి ప్లస్ అవుతుంది, ఎమ్మెల్యేకి మైనస్ అవుతుంది. ఇది టీడీపీ ఖాతాలోకి వెళ్ళే, ఇది టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్ళేటటువంటి స్థానమే.